ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాల మీద ప్రత్యేక ఫోకస్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రధానంగా ఎక్కడైతే జనసేన తాను గెలుచుకుంటాను, తనకి బలమైన మెజారిటీ ఉంది గతంతో పోలిస్తే అని అనుకుంటుందో అక్కడే బలమైన అభ్యర్థులను పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రధానంగా గోదావరి జిల్లాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రామచంద్రపురానికి సంబంధించి ఆల్రెడీ అక్కడ సెట్టిబల్జీ సామాజిక వర్గం పిల్లు బోసు కుమారుడికి దాదాపుగా సీట్ కన్ఫర్మ్ అయిపోయింది. అలాగే అక్కడ ప్రస్తుతం మంత్రి వేణు ఎవరైతే ఉన్నారో చెలిమేని వేణు ఆయన కూడా తీసుకొచ్చి రాజమండ్రి పెట్టడం అంటే ఒక్క తూర్పుగోదావరి జిల్లాని కాదు, పశ్చిమ గోదావరి జిల్లాని కాదు, ఓవరాల్గా ఉత్తరాంధ్రలో, ఎందుకంటే ప్రధానంగా విశాఖ నగరంలో కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. మొన్న గాజువాకలు ఎక్కడైతే ఓటమి పాలయ్యారో పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో ఆ సీట్ అటు వెళ్లకుండా తమ ఖాతాలోనే ఉంచుకునేందుకు అక్కడ కూడా నాగిరెడ్డిని మార్చడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఫోకస్ ఒక టీడీపీయే కాదు, తెలుగుదేశం పార్టీ నాయకులే కాదు, జనసేన బరిలోకి దిగపోతున్న స్థానాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా బలమైన అభ్యర్థులను, అది కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థులను పెట్టి ఆ స్థానాలు కూడా శాశ్వతంగా తమ ఖాతాలో వేసుకోవాలి, మళ్ళీ ఈసారి మొత్తం రాష్ట్రం అంతా క్లీన్ స్వీప్ చేయాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాటిని తట్టుకొని నిలబడగలుగుతారా, గెలవగలుగుతారా లేదని చూడాలి.